నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. లక్షల మంది భూ యజమానులు ఏళ్ల తరబడి భూ సమస్యల పరిష్కారం కోసం తిరుగుతున్నారు. ఈ క్రమంలో ధరణికి సంబంధించిన చట్టం సరిపోదన్నట్టు దాంతోపాటు కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టం ఇప్పుడు సమస్యలకు పరిష్కారంగా ఉందా, అసలు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ జాప్యం జరుగుతుందన్న అంశం గురించి ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు భూభారతికి సంబంధించి ప్రజలు ఎక్కడైతే భూ యజమానులకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో అంటే మీరు గతంలో చూస్తే కనుక ఆ భూభారతికి సంబంధించింది అది రావడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ ఇప్పుడు తీరా చూస్తే సమస్యలు పెరుగుతున్నాయని చెప్తా ఉన్నాను. సో దీనికి ముందుగా ఏమంటారు? శరత్ గారు, మీ ప్రశ్నకి సమాధానం వెతికే ముందు నేపథ్యం అర్థం కావాలి. ఏ నేపథ్యంలో భూభారతి చట్టం వచ్చింది, చట్టంలో ఏముంది అనేది ఒకసారి క్లుప్తంగా మళ్ళీ గుర్తు చేసుకుంటేనే ఇప్పుడు ఏమవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ చట్టం వచ్చి ఒక 7-8 నెలలు అవుతుంది. అంటే ఏప్రిల్ 14లో చట్టం వచ్చింది. ఒక 2 నెలల పాటు దాని పైలట్ కార్యక్రమాలు, 1 నెల పాటు అవగాహన సదస్సులు, 1 నెల పాటు అప్లికేషన్ ఎట్లా తీసుకోవాలని పైలట్ జరిగిన తర్వాత దాని అమలు మొదలైంది. ఆ లెక్కను చూసుకుంటే ఆ 2 నెలలు అవుతున్నట్టు కింద లెక్క. భూభారతి రాకముందు ఇంతకు మునుపు ధరణి వ్యవస్థ ఉండేది. ధరణి పేరుతో 2020 నుంచి 2025 ఏప్రిల్ 14వ తారీఖున కొత్త చట్టం వచ్చేంత వరకు ధరణి చట్టం అమల్లో ఉంది. మీకు జ్ఞాపకం ఉంటే ధరణి వచ్చిన తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. రైతులు, కొన్ని లక్షల మంది రైతులు పుస్తకం రాకనో వచ్చినా దాంట్లో తప్పులుండి ఇబ్బంది పడుతున్నారు అనేది కనపడింది. మీకు జ్ఞాపకం ఉంటుంది, మేమే వెళ్ళి చాలా గ్రామాలలో భూన్యాయ శిబిరాలు పెడితే ఒక 20-25 గ్రామాలలో పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. ఏ గ్రామంలో కూర్చున్నా ఒక హాఫ్ డే కూర్చుంటే ఎక్కడా 200 మందికి తక్కువ దరఖాస్తులు పట్టుకొని రాలే, మాకు సమస్యలు ఉన్నాయని. ఒక అంచనా ఏం వేసామంటే 20-25 లక్షల వరకు తెలంగాణ రైతు కుటుంబాలకి ఏదో ఒక రకమైన భూమి సమస్య ఉందని. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి కమిటీ ఏర్పాటు చేసింది. నేను అందులో సభ్యులుగా ఉన్నాను. పెద్దలు కోదండ రెడ్డి గారు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. మేమిద్దరం కలిసి ఇప్పుడు రైతు కమిషన్లో కూడా ఉన్నాం. ధరణి కమిటీ దృష్టి కూడా వాస్తవంగా అదే వచ్చింది. మేము అంతకుముందు అనధికారిక లెక్క ధరణి కమిటీలో కూర్చొని చర్చించుకున్నప్పుడు కూడా అధికారికంగా వచ్చిన లెక్క కూడా 20 నుంచి 25 లక్షల మందికి ఏదో ఒక రకమైన భూమి సమస్య ఉందని. పరిష్కారం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ధరణి కమిటీలో మేము సమగ్రంగా చాలా సూచనలు చేశాం. ఈ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కావాలి అంటే చాలా అంశాల మీద ధరణి కమిటీ సూచనలు ఇచ్చింది. కానీ అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ధరణిని మనం ఏం చేయాలన్నా అసలు మొదటి సమస్య చట్టంలోనే ఉంది. చట్టం సవరిస్తే కానీ మనం ఇంకేమీ చేసే అవకాశాలు లేవు. కాబట్టి ముందు చట్టం మారాలని చెప్పాము. చట్టం మార్చడంతో పాటు ఇంకేం చేయాలో చాలా లిస్ట్ ఉంది దాంట్లో. సో కానీ అప్పుడు ప్రధానంగా దృష్టి దేని మీద పోయింది? ధరణి చట్టం తొలగించి కొత్త చట్టం వస్తే తప్ప సమస్య పరిష్కారానికి అవకాశం లేదు. అంటే ద్వారాలు మూసేసి ఉన్నాయి, ముందు ద్వారం తెరిస్తే లోపలికి పోయి మనం ఊడ్చటమో రంగులు వేయటమో ఏదో చేయాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఒక 6 నెలల పాటు తిప్పలు పడి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మొత్తానికి ఒక కొత్త చట్టం తీసుకురావటం జరిగింది. చాలామంది చట్టం చాలా బ్రహ్మాండంగా ఉందని, చట్టం మీద విమర్శలు ఎక్కడా రాలేదు. చాలామంది చెప్పింది ఏంటంటే ఈరోజు సమస్యలు కాదు, రాబోయే తరాన్ని కూడా పనికొచ్చే విధంగా చట్టంలో నియమాలు ఉన్నాయని. ఆ చట్టము ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చింది. చట్టం అమల్లోకి రావాలంటే నియమాలు కూడా రావాలి. ఒకప్పుడు ధరణి చట్టం వచ్చింది, నియమాలే రాకుండా అమల్లోకి వచ్చింది. 71లో వచ్చిన RO చట్టం రూల్స్ రావడానికి 17 ఏళ్ళు టైం పట్టింది. ఇది ఒక 2 నెలల్లో రూల్స్ వచ్చాయి. రూల్స్ వచ్చిన తర్వాత రాతపూర్వకమైన దరఖాస్తులకు 1 నెల రోజులు తీసుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో కొనసాగుతుంది. ఈ రోజున ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక 8.5 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఆ రెవెన్యూ సదస్సులు కావచ్చు ఇప్పటి వరకు. ఇంకొక 9,24,000 సాదామైన దరఖాస్తుల పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది. కానీ అంటే ఇక్కడ వరకు బాగానే కనపడుతుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఇక్కడ ఇబ్బందులు కనపడుతున్న ఫీల్డ్లో అంటే 2-3 కారణాలతోటి ఆశించినంత మేరకు అమలులో కనిపించట్లేదు. ఒకటి, సాదా బైనామా విషయానికి వచ్చిన మళ్ళీ లోతుగా మాట్లాడుకుందాము. సాదా బైనామా 5 ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తులకి భూభారతి మోక్షం కల్పించింది. ఆర్డీఓ పరిష్కారం చేయొచ్చని చట్టం చెప్పింది. ఈ చట్టం వచ్చింది కాబట్టి హైకోర్టు స్టే ఎత్తేసింది, ప్రాసెస్ మొదలైంది. కానీ చట్టంలో లేని విధంగా కొన్ని నియమాలు అమల్లోకి వచ్చినాయి. ఆ అమ్మినాయన అఫిడవిట్ వలన రకరకాల, తర్వాత అమ్మినాయన పేరు ఇంకా రకరకాల కారణాలు చూపించుకుంటూ ఆమోదించే వాటికంటే తిరస్కరించేవి ఎక్కువైనాయి. కాబట్టి ఒక రకమైన అసంతృప్తి ఏర్పడుతుంది కింద స్థాయిలో. అన్నట్టు ఇక్కడ ఏంటంటే ధరణి వర్సెస్ భూభారతి ఒకవేళ దాన్ని కంపేర్ చేస్తే అప్పుడు ధరణిలో ఉన్నప్పుడు ఏంటంటే కేవలం ఒక సమస్య ఒకేసారి
ఆన్లైన్లో, అది కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే చేయాల్సిన అవసరం ఉండే. సో మీ తర్వాత మార్చి దానికి అనుగుణంగా అంటే భూ యజమానులకు అనుగుణంగా మీరు చేయడం జరిగింది. సో కాలక్రమేణా మళ్ళీ చూస్తే అది సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయినట్టు కనిపిస్తూ ఉంది సార్. శరత్ గారు, మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. మనం కూడా ఒక 2-3 సందర్భాలలో హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మన కార్యక్రమం మాట్లాడుకున్నాం. మీకు జ్ఞాపకం ఉంటే ఆదిలాబాద్లో ఒక గిరిజన కుటుంబానికి సంబంధించి వాడికి భూమి సమస్య ఉందని దరఖాస్తు పెట్టుకుంటే తప్పుడు మాడ్యూల్లో పెట్టారని తిరస్కరిస్తే ఆ కేసు హైకోర్టు దాకా వచ్చింది. గౌరవ హైకోర్టు దాని మీద తీర్పిచ్చుకుంటూ ఆ జడ్జి గారు ఏమన్నారు, ఆ మారుమూల ఉన్న గ్రామంలో రైతుకు ఏ మాడ్యూల్లో పెట్టుకోవాలో ఏం తెలుస్తుంది, సమస్య ఉంది, దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సమస్యని మీరు ఏ మాడ్యూల్ కావాలో మీరు డైవర్ట్ చేసుకోవాలి తప్ప తప్పుడు మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకున్నారు మీరు తిరస్కరించొద్దని హైకోర్టు తీర్పిచ్చింది ధరణి ఉన్నప్పుడు. రెండో మాట, ధరణి ఉన్నప్పుడు ఇబ్బంది ఏమైందంటే ఒక్కొక్క సమస్యకు ఒక రకమైన మాడ్యూల్ ఉంది, 33 రకాల మాడ్యూల్ ఉన్నాయి. మీ సమస్య ఏందో బట్టి సరైన మాడ్యూల్లో దరఖాస్తు పెట్టాలి. నిషేధ జాబితాలు చేరితే ఒక 14వ మాడ్యూలు, పుస్తకంలో తప్పొప్పులు ఉంటే 33వ మాడ్యూలు, ఇంకోటి ఏదో 15వ మాడ్యూల్, ఇంకో 4వ మాడ్యూల్, ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్లో పెట్టాలా, ఆ మాడ్యూల్లో పెట్టకపోతే తిరస్కరణ గురైనది దాని మీద హైకోర్టు దాకా పోవాల్సిన సందర్భం. రెండోదేమో ఒక భూమి కనుక ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టుగా నాకు 2 ఎకరాల భూమి సర్వే నెంబర్ 14లో ఉంది, అందులో ఒక 4 గుంటలు తక్కువ పడింది, ఎకరం 36 గుంటలే వచ్చింది, అదొక సమస్య. రెండవది, ఈ ఎకరం 36 గుంటలు పొరపాటున నిషేధిత జాబితాలో చేరింది, పట్టా భూమి కానీ లవాణి పట్టా అని చెప్పి నిషేధ జాబితాలో చేరింది. నాకు ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ధరణి మాడ్యూల్ ఏమవుతుంది, ఇందులో రెండిట్లో ఏదో ఒక సమస్య ముందు దరఖాస్తు పెట్టుకోవాలి, రెండింటికి తీసుకోదు. పోనీ ఏది ముందు ఏది తర్వాత అనేది కూడా కీలకం. ముందు పెట్టాల్సింది వెనక పెట్టాలి, ముందు దరఖాస్తు పెడితే తిరస్కరణ గురైతాయి. నేను ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏ సమస్య ముందు పెట్టాలో, అది పరిష్కారం అయినాక 2వ మాడ్యూల్ రావాలి. అంటే ఒక భూమికి 2-3 రకాల సమస్యలు ఉంటే ఒకేసారి దరఖాస్తు పెట్టుకుని వీల్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ధరణి కమిటీ ఉన్నప్పుడు, ఇంకా భూభారతి చట్టం రాకముందే, ఆచారం మండలంలో పెద్దలు కోదండరెడ్డి గారు వ్యవసాయ కమిషన్ చైర్మన్, వారి సొంత మండలం, అక్కడ రెవెన్యూ మంత్రి గారి సహకారంతో ఒక పైలట్ కార్యక్రమం చేశాం. అందులో చేసిన ఒక కీలకమైన పని ఏంటంటే ఏ సమస్య అయినా ఒకే దరఖాస్తు పెట్టుకునే విధంగా ఒక ఫార్మాట్ డిజైన్ చేసాం. 2 పేజీలు, కన్ఫ్యూజన్ మీకు ఏదైనా సమస్య ఉండని, మీకు భూమి ఉందా, సమస్య ఉందా, ఈ ఫామ్ నింపితే చాలు. ఆ ఫామ్ ఎంత సులభంగా ఉంటుందంటే ఫామ్కి ఒక పక్కన అన్ని బేసిక్ వివరాలు, పేరేంటి, ఊరేంటి, భూమి సర్వే నెంబర్ ఏంటి, మీ పాస్బుక్ ఉందా లేదా, లేకపోతే లేదని ఉంటే నెంబర్ ఏంటి, సింపుల్ మీ పాస్బుక్ నెంబరు, మీ ఆధార్ నెంబర్, ఈ వివరాలే తప్ప ఇంకేమి ఉండవు. పేజీ 2 తిప్పితే ఒక టేబుల్ ఉంటుంది, సర్వే నెంబర్ ఏంటి, ఆ సమస్య ఏంటి కూడా రాయాల్సిన పని లేదు, కింద కోడ్ ఉంటుంది, ఆ కోడ్ అలా రాసేస్తే సింపుల్గా అయిపోతుంది. ఈ ఆచారంలో 10 గ్రామాలలో ఇది జరిగింది బ్రహ్మాండంగా. దాదాపుగా 2134 దరఖాస్తులు వచ్చినాయి దీనిపైన. ఈ ఫార్మాట్ బాగుందని చెప్పి భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆచారంలో జరిగిన 2 పనుల్ని ప్రభుత్వం రాష్ట్రమంతటా చేసింది. ఏంటంటే, ఒకటి, ఈ ఫార్మాట్నే వాడారు. రాష్ట్రమంతటా ఎవరికి సమస్య ఉన్నా ఈ దరఖాస్తే పెట్టండి అని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా దరఖాస్తుల స్వీకరణకి ప్రభుత్వమే గ్రామాలకు వెళ్ళింది. మేము ఆచారంలో చేసింది ఏంటి, ప్రతి ఊళ్ళో భూన్యాయ శిబిరం అని పెట్టి దరఖాస్తులు తీసుకొని మేము ప్రాసెస్ చేసాం. కానీ మా ప్రాసెస్ ఏమో దరఖాస్తు తీసుకోవడంతో ఆగకుండా పూర్తి కసరత్తు గ్రామంలో చేసి రిపోర్ట్ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాము. ప్రభుత్వం భూభారతి చట్టం వచ్చినాక రెవెన్యూ సదస్సు చేస్తున్నప్పుడు కేవలం దరఖాస్తు తీసుకోవడానికి మాత్రం గ్రామానికి వెళ్ళారు. 2 మంచి పనులు జరిగినాయి. కంప్యూటర్ సెంటర్ పరిగెత్తాల్సిన పని లేదు, ఫీజు కట్టాల్సిన పని లేదు, దరఖాస్తు ఒకటే ఫామ్ నింపితే సరిపోతుంది. 1 నెల రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్ళి అక్కడి వరకు బాగా జరిగింది. రైతులు ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇంకొక సమస్య ఏంటంటే సాదా బైనామాకు సంబంధించి చాలా ఏళ్ళుగా ఎదురు చూసిన సమస్య. ఈ కొత్తగా ప్రభుత్వం చేపట్టిన సాదా బైనామాకు సంబంధించి రెగ్యులేషన్ అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. కానీ వాళ్ళు అప్లికేషన్స్ ఏదైతే పెట్టుకున్నారో ఇప్పుడు ఎక్కువ రిజెక్షన్స్ అయిపోతుంది. ఎందుకు రిజెక్ట్ అవ్వడం కారణాలు? శరత్ గారు, దీనికంటే ముందు అసలు సాదా బైనామా పోయినసారి ప్రభుత్వం దరఖాస్తు తీసుకొని పక్కన పెట్టింది, చట్టంలో నియమం పెట్టక ఆగిపోయినాయి, ఎవరు పట్టించుకోలే. 2020 అక్టోబర్ 12వ తారీఖు నుంచి నవంబర్ 10వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకున్నారు, పరిష్కారాన్ని మర్చిపోయారు. గౌరవ హైకోర్టుకు పోతుంది, చట్టమే లేకుండా మీరు పరిష్కారం ఎట్లా చేస్తారని స్టే విధించింది. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలే. నేను 2020 నుంచి మన కార్యక్రమంలో బోల్డ్సార్లో మాట్లాడుకున్నాం, నేను బయట మాట్లాడిన ఒక చిన్న ఆర్డినెన్స్ అన్న తీసుకొచ్చి పరిష్కారం చేయండి. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలలో సాదా బైనామా ఇప్పటికీ పెద్ద సమస్య, కాబట్టి పరిష్కారం చేయడానికి కాలేదు. ఈ ధరణి కమిటీ వచ్చినప్పుడు మేము అదే సూచించాం. కొంతమంది వ్యతిరేకించారు, సాదా బైనామా చేయకూడదు, మిస్యూజ్ అవుతుందని చెప్పి చాలా. కానీ సంతోషం ఏంటంటే ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడ్డారు. వారన్నారు, రెవెన్యూ మంత్రి గారు కూడా. ఇద్దరు చెప్పింది ఏంటంటే, అరే మేము మా కాన్స్టిట్యున్సీలకు పోతే ఎక్కువ సమస్యలు ఇవే కనబడుతుంటాయి. రెవెన్యూ మంత్రి గారు అయితే ఖమ్మం ఎప్పటికి పోయినా అందరూ వచ్చిన భూమి సమస్యలు సగం పైన సాదా బైనామా కొనుక్కున్న పట్టగాలని వస్తుంటారు, మనం చేయాల్సిందే అని.
కోదండరెడ్డి గారు చాలా పట్టుబట్టారు. ఈ ముఖ్యమంత్రి గారి చొరవ, రెవెన్యూ మంత్రి సపోర్ట్ వల్ల మేము అనుకున్నది కొంచెం నెరవేరింది. ఏమైందంటే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయడం కోసం భూభారతిలో ఒక సెక్షన్ పెట్టగలిగినాం. అక్కడ కూడా కొన్ని కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. కేవలం ఈ పాత దరఖాస్తులకే పరిమితం అయ్యేలాగా సెక్షన్ రూపొందింది. కొంత ఫీజు కూడా వసూలు చేయడానికి అవకాశం అందులో పెట్టారు. ఎంత ఫీజు అనేది దానిలో చట్టంలో లేదు. ఇప్పుడు అంతవరకు ఒక మంచి ఏర్పాటు అయింది. అక్కడ ఇంకొకరి మార్పు ఏం తీసుకొచ్చినామంటే తహసీల్దార్ లెవెల్లో అయితే మిస్యూజ్ అవుతుంది అనుకుంటే ఆర్డీఓ స్థాయిలో పెడితే కొంత పై లెవెల్ అధికారి కాబట్టి కొంత సూపర్విజన్ బాగుంటుందని సాదా బైనామా పరిష్కార వ్యవస్థని చట్ట ప్రకారం ఆర్డీఓకి పెట్టారు. ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే రూల్స్ తయారయ్యేటప్పుడు ఇందులో ఒక కొత్త నియమాన్ని చేర్చడం జరిగింది. అదేంటి, అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలి అని. అసలు ఉద్దేశం చట్టంలో అట్లా లేదు. చట్టంలో ఇంతకుముందు ఎట్లయితే మీరు స్థానిక విచారణ ఆధారంగా చేయొచ్చని ఉంటుంది. కానీ రూల్స్ విషయానికి వచ్చినట్లయితే రూల్స్లో కొన్నాయన అఫిడవిట్ ఇవ్వాలి, అమ్మినాయన అఫిడవిట్ ఇవ్వాలని ఉంది. ఎప్పుడో అమ్ముకున్న వ్యక్తి ఈరోజు అఫిడవిట్ వచ్చి ఎందుకు ఇస్తాడు? అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కొన్న వాళ్ళు అమ్మకాలు చేసిన వాళ్ళకు ఎవరైతే కొనుగోలు చేసినారో అమ్మకం చేసి అది అమ్మిన వాళ్ళు ఇవ్వట్లేదు. అది కదా, అది కీలకమైన ప్రధాన సమస్య. ఆ సమస్యను పెట్టుకొని మీరు మళ్ళీ అఫిడవిట్ అంటే అది ఇబ్బంది కదా సార్. నేను అదే అభిప్రాయంతో ఉన్నా. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. మొదటి నుంచి వద్దని చెప్పిన వాళ్ళమే. రూల్స్ మార్చాలన్నారు. మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళిన తర్వాత ఆ రూల్స్ మార్చే ప్రయత్నం జరుగుతుంది, కాలయాపన జరుగుతుంది. మేమన్నామంటే రూల్ ప్రభుత్వమే మార్చుకోవచ్చు, జీవో ఇచ్చి మార్చేయచ్చు అని. కానీ దాని మీద లీగల్ అభిప్రాయం కావాలని ఆ ఫైల్ నడుస్తూ ఉంది. అడ్వకేట్ జనరల్ ఆఫీస్కి పోయిందన్నారు, లా డిపార్ట్మెంట్ తిరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆ రూల్ మార్చే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది. కానీ ఇంకా ఆ రూల్ మారలేదు. ఆ రూల్ మారకపోవటం వల్ల ఏమవుతుంది అంటే మీరు అన్నట్టుగా అమ్మిన ఆయన ఎట్లాగో అఫిడవిట్ ఇవ్వడు కాబట్టి ఎక్కువ శాతం దరఖాస్తులు పెండింగ్లో పడిపోతున్నాయి లేదా రిజెక్ట్ చేస్తున్నాయి. ఇదొక కారణం ఎక్కువ రిజెక్ట్ కావడానికి. రెండో కారణం ఏంటంటే ఇప్పుడు అమ్మిన వాళ్ళ పేరు రికార్డులో ఉండదు. వాళ్ళ వారసుల పేర్లు వచ్చి ఉంటుంది, లేదా వాడు ఇంకెవరికి అమ్ముకొని ఉంటాడు. దానికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే స్థానిక విచారణ ఆధారంగా ఫీల్డ్లో ఉన్న వాటి మాస్తం అయ్యి ఇప్పుడు ఆ లింక్ ఎస్టాబ్లిష్ అయితే సాధారణంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా చేయడానికి ఇబ్బంది ఉంది. రికార్డులో అమ్మిన వాళ్ళ పేర్లు ఉంటే చేయడానికి వీలు పడదని ఒక కారణం చూపిస్తున్నారు. మూడోది ఏంది, ఈ సాదా బైనామాలో ఉన్న సర్వే నెంబర్కి, ఆ తెల్లకాయితం మీద రాసుకున్న సర్వే నెంబర్కి ఫీల్డ్లో ఉన్న సర్వే నెంబర్కి మిస్ మ్యాచ్లు ఉన్నాయి. అంటే నేను అప్పుడు ఏదో కాగితంలో సర్వే నెంబర్ 14 అని రాసుకొని ఉంటాను. ఆ ఓనర్కి అమ్మిన ఆయనకి 3-4 నెంబర్ల భూమి ఉంటుంది. అమ్ముతున్న భూమి నెంబర్ కాకుండా పక్కన ఉన్న నెంబర్ వేశారు. కానీ నేను ఫీల్డ్లో ఉన్నా 30 ఏళ్ళకి దున్నుకుంటున్నా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సాదా బైనామాలో సర్వే నెంబర్ 14 ఉంటుంది, నేను 15లో దున్నుకుంటున్నా. ఇది మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి చేయడానికి వీల్లేదని రిజెక్షన్ గురవుతుంది. ఈ 2-3 కారణాల వల్ల ఎక్కువ శాతం దరఖాస్తులు ప్రాసెస్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినా లేదా మనం ఇంతకు మునుపు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన సాదా బైనామా ప్రక్రియ కావచ్చు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే స్థానిక విచారణ ఆధారంగా అమ్మిన మాట వాస్తవా కాదా, కొన్నాయన అనుభవంలో ఉందా లేదా, అది నిర్ధారణ చేసుకొని చేయడానికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండి ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని ఈ అంశానికి సంబంధించి కూడా కొన్ని ఏం చేయొచ్చు అనేది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈ అఫిడవిట్ అనే నియమం సరైనది కాదు, దీన్ని రూల్స్లో మాడిఫై చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్కి సంబంధించి అంటే తక్కువ ఇస్తున్నాయి, ఎక్కువ ఇస్తున్నాయి, ఇట్లాంటి ఇష్యూలు చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా సమస్యల పరిష్కారం ఎట్లా ఉంది, ఏం చేయాలి? శరత్ గారు, ఇది కూడా ఒక పెద్ద సమస్య. ఇది చరిత్ర అంటే ఒక 40-50 ఏళ్ళుగా పెరుగుతూ వచ్చిన సమస్య. భూ రికార్డుల ప్రక్షాళనప్పుడు బాగా తీవ్రమైన సమస్య. ఏం జరిగింది? గందరగోళమైంది. నేను 2 కారణాలు ఎందుకు చెప్తున్నానంటే గడిచిన 40-50 ఏళ్ళుగా భూమి రికార్డుల్లో ఆ సర్వే నెంబర్లో వాస్తవంగా ఉన్న భూమి కంటే రికార్డులో పెరుగుతూ వచ్చింది. సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంటే అమ్మకాలు కొనుగోలు జరిగిన తర్వాత అమ్మినాయన పేరు తీయకుండానే కొనానికి ఎక్కియటం, రకరకాల లేదా రుణాల కోసమే దొంగ పాస్ పుస్తకాలు పుట్టించుకోవటం, అంటే రకరకాల కారణాలతోటి భూమి రికార్డులో పెరుగుతూ వచ్చింది. అది కరెక్ట్ కాదు. దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనలో విస్తీర్ణాన్ని తగ్గించారు. మంచి పని. కానీ తగ్గించినప్పుడు ఎవరు తగ్గాలి? ఫీల్డ్ ఎవరు ఉందో చూసుకొని వాళ్ళ నుంచి లేని వాళ్ళు తగ్గాలి. అట్లా తగ్గల. అసలు భూమి మీద ఉన్నోడికేమో రికార్డుల మాయమైంది, అసలు భూమి లేని వాళ్ళకి రికార్డులు వచ్చింది. ఇప్పుడు భూమి ఉండి రికార్డులు రాని వాళ్ళందరూ పోయి ధరణి ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఏమన్నారు, సర్వే నెంబర్ ఫుల్ అయింది, ఇంక మేమేం చేయడానికి లేదు, మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి అన్నారు. లేదా నా భూమి మీ పేరు వచ్చింది, ఆయన పేరు తొలగించి నా పేరు ఎక్కించండి అంటే అధికారాలు మాకు లేవు, మీరు సివిల్ కోర్టులో ఉత్తర్వులు తెచ్చుకుంటే తప్ప మేము చేయలేమన్నారు. వీటన్నిటికీ కూడా భూభారతి చట్టంలో ఒక పరిష్కారం చూపించడం జరిగింది. భూభారతి సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ఏమంటుందంటే మీకు వాస్తవంగా భూమి మీ అనుభవంలో ఉండి ఆ భూమి మీద మీకు హక్కులు ఉన్నట్లయితే, హక్కుల నిరూపణకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారి, అది ఆర్డీఓనో కలెక్టర్, భూమి విలువను బట్టి లేదా కావాలంటే తహసీల్దార్ కూడా అధికారాలు ఇవ్వచ్చు. రూల్స్లోనేమో ఓన్లీ ఆర్డీఓ కలెక్టర్కి ఇచ్చారు, వాళ్ళు పరిష్కారం చేయొచ్చు. కానీ
వాస్తవానికి వస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్లో టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయనో, ఓనర్ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఎక్కితే ఆ ఎక్కిన పేరు తొలగించే అధికారం మాకు లేదనో, ఇది ఇంతకుముందే రిజెక్ట్ అయిందనో, లేదా కాలయాపన జరిగిందనో, రకరకాల కారణాలతోటి ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఉన్న చాలా సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవటం వల్ల కొంత అసంతృప్తి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి ఎట్లా ఉంది ఆల్ ఓవర్గా? అది కూడా సమస్య పరిష్కారం ఇంకా పూర్తి కానట్టుంది. పార్ట్ బి మనం ఇది ధరణి తర్వాత వచ్చిన భూరికాళ్ళ ప్రక్షాళనప్పుడు పుట్టుకొచ్చిన ఒక కొత్త పదం పార్ట్ బి భూమి సమస్యలని. పార్ట్ బి అంటే మనం చాలాసార్లు అనుకున్నాం, భూరికాళ్ళ ప్రక్షాళన చేసేటప్పుడు క్లియర్గా ఉన్న వాటి అన్నింటిని తీసుకెళ్ళి 661 ఎక్కించారు, వాటిని తీసుకొచ్చి ధరణిలో పెట్టారు. ఏవైతే చిన్న చితక సమస్యలు ఉన్నాయో తర్వాత పరిష్కారం చేద్దామని పక్కన పెట్టినాయి పార్ట్ బి. పరీక్షా పేపర్ రాసేటప్పుడు గొట్టు ప్రశ్నలు తర్వాత రాద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాయి. ఆ గొట్టు ప్రశ్నలకు ఇప్పటికీ మనం సమాధానం రాయలేదు. ఈజీగా ఉన్నాయంటే రాసేసినాం, పాస్ అయిపోయినాం. గొట్టు ప్రశ్నలకు సమాధానం రాయలే. కానీ ఇదేమో 35 మార్కులు పాస్ అయ్యే పేపర్ కాదు. ఈ పేపర్ 100 మార్కులు 100 మార్కులు రావాలి. నీ ఈజీ మార్కులు వచ్చినాయి, ఒక 70% రాసినా 70 మార్కులు వచ్చినట్టు కుదరదు. మిగతా ఈ 30 మార్కులు కూడా వస్తేనే మనం పాస్ అయినట్టు. మరి ఈ గొట్టు ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే ధరణిలో సమాధానం లేదు. దాదాపుగా 18 లక్షల ఎకరాల భూమి ధరణి ఉన్నప్పుడు పార్ట్ బిలో మిగిలిపోయింది. భూభారతి చట్టం ఏమన్నదంటే ఇదే సెక్షన్లో సెక్షన్ 4(6)లో ఏమంటుందంటే మీకు వాస్తవంగా భూమి మీ అనుభవంలో ఉండి దానికి ఏ విధమైన సమస్య ఉన్నా దీంట్లో పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమున్నాయి, పార్ట్ బిలో అసైన్మెంట్ భూములు ఉన్నాయి, లేదా ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కేసులు ఉన్నాయి, పాత పుస్తకాలు వచ్చి కొత్త పుస్తకాలు రాని వాళ్ళు ఉన్నాయి. వీళ్ళందరికీ ఏం జరగాలి? ఆర్డీఓనో కలెక్టరో ఎంక్వైరీ చేయాలి. ఎందుకు లేట్ అవుతున్నాయంటే చట్టంలోనేమో వీటిని పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వచ్చు, ఆర్డీఓలకు ఇవ్వచ్చు, ఎడిషన్ కలెక్టర్లకు ఇవ్వచ్చు, కలెక్టర్లకు ఇవ్వచ్చు అనేది చట్టం చెప్తుంది. రూల్స్కి వచ్చినాక ఏమైపోయింది, అధికారాలు కేవలం ఆర్డీఓలకి కలెక్టర్లకే పరిమితమైంది. 5 లక్షల లోపల ఉంటే ఆర్డీఓ, 5 లక్షల మించితే కలెక్టర్, ఎడిషనల్ కలెక్టర్ కూడా కాదు కలెక్టర్కే. ఇది రూల్స్కి వచ్చేసరికి 4గురికి ఉండే అధికారం 2కి కుదించవచ్చు వచ్చింది. ఆచరణలోకి వచ్చినాక ఏమైంది, 5 లక్షల విలువ దేని ప్రకారం లెక్క కట్టాలి? సపోజ్ నాకు 5 ఎకరాలకు భూమి ఉంది, 5 ఎకరాల భూమి 4-5 సర్వే నెంబర్లో ఉంది, అందులో 1 ఎకరానికి సమస్య ఉంది. ఆ ఎకరం భూభారతి ప్రకారం విలువ 2 లక్షలే. నేనేమనుకుంటా 5 లక్షల లోపల విలువ ఉన్నది కాబట్టి ఆర్డీఓ పరిష్కారం చేయాలి. దరఖాస్తు పెట్టగానే కంప్యూటర్ ఏం చేస్తుంది, నా ఖాతా నెంబర్ మీద ల్యాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. నా ఖాతాలో 5 ఎకరాలు ఉంటుంది, ఒక్కొక్కటి 2 లక్షల ఎకరాలు 2 లక్షల ఎకరం అనుకుందాం, ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. అప్పుడు సమస్య ఎవరికి పోతుంది పరిష్కారానికి? జిల్లా కలెక్టర్ పోతుంది. సో ఈ కంప్యూటర్లో ఉన్న ఈ ఇబ్బంది వల్ల పేరుగా ఆర్డీఓకి అధికారాలు ఉన్న చాలా సమస్యలు మళ్ళీ ఓన్లీ కలెక్టర్ దగ్గరికే పేరుకుపోతున్నాయి. సో ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కూడా ఎక్కువ దరఖాస్తుల పరిష్కారం మళ్ళీ కలెక్టర్లకే చేయాల్సి వస్తుంది. అది చట్టంలో లేదట్లా, చట్టం అట్లా చెప్పాల. రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు 71 ROR చట్టం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చట్టం కొత్త సవరణతో అమలు జరుగుతుంది. ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయంటే ఆర్డీఓని విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి. అడిషనల్ కలెక్టర్కో జాయింట్ కలెక్టర్కో అధికారాలు ఉన్నాయంటే జాయింట్ కలెక్టరే నోటీసులు ఇవ్వాలి, విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి. కానీ ధరణి వచ్చినాక ఏమైంది, పరిష్కరించేది సీసీఎల్ అయి ఉంటాడు లేదా కలెక్టర్ అయి ఉంటాడు. కానీ కలెక్టర్ పరిష్కారం చేయడానికంటే ముందు కింద ఆర్ఐ దగ్గర నుంచి లేదా విఆర్ఓ ఉన్నప్పుడు విఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ, ఆర్ఐ, డిటి, తహసీల్దారు, ఆర్డీఓ, ఎడిషన్ కలెక్టర్ వీళ్ళందరి రిపోర్ట్ కలెక్టర్కి వస్తే కలెక్టర్ పరిష్కారం చేస్తాడు. ఒకవేళ సీసీఎల్ చేయాలంటే మళ్ళీ వీళ్ళందరి రిపోర్ట్తో పాటు కలెక్టర్ కూడా రిపోర్ట్ రాసి సీసీఎల్ చేయాలి. ఆ వ్యవస్థ కరెక్ట్ కాదని భూభారతిలో చెప్పాము. భూభారతి చట్టం ఏమంటుందంటే వీళ్ళే చేయాలి. కానీ ఇప్పుడు ఆచరణలో ఏమవుతుంది, మళ్ళీ కింద నుంచి ఒకరి తర్వాత ఒకరి దీనివల్ల ఏమవుతుందంటే కాలయాపన జరుగుతుంది. వీటన్నిటి వల్ల ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పుడు చాలా గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చింది. ధరణి చట్టము ఎన్నైతే ఇబ్బందులు పెట్టిందో ఆ ఇబ్బందులన్నీ తొలగే విధంగా చట్టం ఉంది. చట్టం వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ కలెక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను కూడా కొంత వివరణ ఇచ్చిన. ఆ రోజు ఏప్రిల్ 14వ తారీఖు శిల్పారామంలో లాంచ్ అయినప్పుడు మొత్తం అధికారుల వ్యవస్థ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు, ఇది ఒక మంచి అవకాశం వస్తుంది, రెవెన్యూ యంత్రాంగం మీద ఒక బాధ్యత పెరుగుతుంది, మీరందరూ ప్రజలకు సేవ చేయడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం వస్తుంది. చాలా చాలా గొప్పగా మాట్లాడారు. రెండోది అంత ఇంట్రెస్ట్ చూపి ఆయన ఒక ఆదేశం ఇచ్చాడు, రాబోయే నెల రోజుల పాటు మండల కేంద్రంలో ఈ చట్టం మీద అవగాహన సదస్సులు మీరు పెట్టాలి, చట్టం చెప్పాలి, ఆషామాషిగా పెట్టడం కాదు, జిల్లా కలెక్టర్ మండల ప్రతి మీటింగ్ పోవాలి, పోయి బోర్డు పట్టుకొని మార్కర్లు పట్టుకొని కూర్చోండి, ప్రజెంటేషన్ ఇవ్వండి, బోర్డు మీద పెట్టి కలెక్టర్లే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి చెప్పారు.
అప్పుడు చెప్పారు. దాని తర్వాత రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు రెవెన్యూ మంత్రి, రాష్ట్ర మంత్రి తిరిగి వచ్చాడు. తర్వాత జీపీఓలని కొత్తగా జిల్లా పాలనాధికారుల, గ్రామ పాలనాధికారుల పేరుతోటి గ్రామ స్థాయిలో మళ్ళీ రెవెన్యూ సిబ్బందిని పెట్టినప్పుడు వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారు అదే శిల్పారామంలో మళ్ళీ మాట్లాడుతూ మీ మీద చాలా అపవాదులు వచ్చినాయి, అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టింది, మీకు మళ్ళీ ఒక అవకాశం వస్తుంది గ్రామంలో చేయడానికి ఇన్ని చెప్పారు. అయినా ఎందుకు వస్తుందంటే కొంత టైం పడుతుంది. అంటే ఇప్పుడు వచ్చి చట్టం వచ్చి 7-8 నెలలే అవుతుంది కాబట్టి ఇంత త్వరగా మనం కంక్లూజన్కి రావద్దు. అమ్మకాలు కొనుగోలు చేసుకునే టైంలో చూసుకుంటే నిషేధిత భూమి ప్రొబేషన్లో ఉండడం పెద్ద సమస్య. సో ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇప్పటికీ చాలా జటిలంగా ఉంది. అంటే మొన్న లేటెస్ట్గా లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏమనుకుంటే ఓకే మాది కొంచెం పాజిటివ్ వచ్చి ఆ లిస్టులో మాకు పేరు లేకపోతే ఏదో ముందుకెళ్ళిపోతాం అన్న సంతోషంలో ఉండే. కానీ తీరా చూస్తే ఆ లిస్ట్ ఇంకెక్కువ మందిని అనౌన్స్ చేసినట్టుంది. సో సమస్య పెరిగింది ఎందుకు? అవును సార్, ఇది కూడా ఒక కీలకమైన ప్రశ్న. 2007 నుంచి రైతాంగం సతమతమవుతున్న సమస్య ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో కొంత భిన్నంగా వాళ్ళు దాని పరిష్కారానికి ముందుకెళ్లారు, కొంత మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏమైందంటే కొన్ని లక్షల ఎకరాల పట్టా భూమి రకరకాల కారణాల వల్ల మీరన్న నిషేధ జాబితాలో చేరిపోయింది. ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, ఇంతకు మునుపున్న ప్రభుత్వం దృష్టి కూడా, ఈ నిషేధిత జాబితా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దరఖాస్తు పెట్టుకోవాలని పరిష్కారం చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఖర్చుతో కూడుకున్న పని. ప్రతి రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తన పట్టాభూమి నిషేధ జాబితాలు తొలగించమని తిరగలేడు. రెండోది ఏంటంటే తెలంగాణలో చాలామంది రైతుకు వాళ్ళ భూమి నిషేధ జాబితాలో ఉందన్న విషయం కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నా ఇంట్లో ఏదో అవసరానికి నా భూమి అమ్ముకోవడానికి పోయినప్పుడే నాకు అది బయటపడుతుంది ఇది నిషేధ జాబితాలో ఉందట. కొన్ని ఆశ్చర్యకరం ఏంటంటే నాకు కొంత అవగాహన ఉండి నా ఫోన్లో లేకపోతే కంప్యూటర్లో నా నిషేధ జాబితా చూసుకున్నా కొన్ని సందర్భాలు ఆ లిస్టులో ఉండదు. తీరా అమ్మడానికి పోయి ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు లోపలికి పోయినాక తెలుస్తుంది. మళ్ళీ అప్పటిదాకా బయట తెర మీద కూడా కనపడదు. అమ్ముకుంటాం మనం ఎన్నిసార్లు వినలేదు, ఇంట్లో పెళ్లి కోసం అమ్ముకోవడానికి పోతే కుదరలేదు, ఇంట్లో ఏదో ఆరోగ్యం కోసం అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంటాయి. అప్పటిదాకా ధైర్యం ఏముంటుంది, 2 ఎకరాల భూమి ఉంది కదా, 1 ఎకరం అమ్ముకోనన్నా ఆరోగ్యం బాగు చేయించుకుంటానే ఫీలింగ్ ఉంటుంది. తీరా అమ్ముకోవడానికి పోతే లేదట, ఇది అమ్ముడు పోదంట, రిజిస్ట్రేషన్ కాదంటే ఎంత మానసిక క్షోభ ఉంటుంది. ఇది తొలగించాలని ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాము. గౌరవ హైకోర్టులు కూడా చాలా తీర్పులు ఇచ్చింది. చాలా సందర్భాలు అన్నది ఏంటంటే ఈ జాబితాని కనుక మనం గ్రామస్థాయికి తీసుకెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి అభ్యంతరాలు తీసుకొని ఒకసారి సవరిస్తే బాగుంటుందని అందరూ ఆశించాం. ధరణి కమిటీలో ఉన్నప్పుడు కూడా దీని మీద కొన్ని సిఫారసులు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, మొన్న మీరు అన్నట్టుగా హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ కొత్త లిస్టులు తయారైనాయి. గడిచిన 3-4 నెలలుగా కొత్త లిస్టులు తయారు చేసి వాటన్నిటిని ఇప్పుడు ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో కేటగిరీ వైజ్గా పెట్టారు. నిషేధ జాబితాలో 5 కేటగిరీలు ఉంటాయి. పాత జాబితా అన్ని కలిపి ఒక చోటు ఉండేటివి ఇప్పుడు ఏ కేటగిరీకి ఆ కేటగిరీ, అది ఎండోన్మెంట్ అని పడిందా, వక్ఫ్ అని పడిందా, భూదానం అని పడిందా, కోర్టు కేసులు అని పడిందా, గవర్నమెంట్ అని పడిందా, ఇవన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కొత్త లిస్టు తయారైనప్పుడు ఏమైందంటే మళ్ళీ కొన్ని కొత్త సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు గడిచిన 5-6 ఏళ్ళుగా వాళ్ళు పట్టాభూమిని తొలగించుకున్న భూమి కూడా తొలగించారన్నట్టుగా ఉత్తర్వు లేదు కాబట్టి అందులో కొన్ని మళ్ళీ వచ్చినాయి జాబితాలకి. రకరకాల ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికైనా సరే ఈ జాబితా రూపొందించడం ఒక అందుకు మంచిది. అంటే తహసీల్దార్లో కింద స్థాయిలో రివ్యూ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ ఈ జాబితా మళ్ళీ గ్రామాలకు వెళ్ళాలి. గ్రామంలో అభ్యంతరాలు తీసుకొని ఇండివిజువల్ దరఖాస్తులు కాకుండా అందులో తప్పులని కలెక్టివ్గా సవరించే ప్రయత్నం జరిగితే రైతాంగానికి ఊరట. అంటే ఇక్కడ భూభారతికి సంబంధించి కొంతమంది ఆరోపణలు ఏంటంటే భూభారతి చట్టం ఏర్పాటుకు సంబంధించి ఆ చట్టం ఏర్పాటుకు సంబంధించిన యాక్ట్స్ కానీ లేకపోతే అందులో విధానాలు కానీ లేకపోతే వెబ్సైట్ నిర్వహణ కానీ వీటన్నిటికీ మూడింటికి ఒక లేదు, కరెక్ట్గా అండర్స్టాండింగ్ లేకుండా పోతుంది, ఒక అమలుకు సంబంధించి కూడా సరిగ్గా లేదు అని ఒక అందరూ అనుకునే విషయం. శరత్ గారు, అంటే కొన్ని అందులో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ ఇది టూ ఎర్లీ, దానివల్ల అంత మనం సీరియస్గా మాట్లాడుకునేంత సమయం. ఎందుకంటే చట్టం వచ్చి 7-8 నెలలే అవుతుంది కాబట్టి కొంత స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. మీరు చెప్పిన 4 అంశాలు తీసుకోండి. చట్టం వచ్చిన తర్వాత రూల్స్ రావాలి. రూల్స్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా వెబ్సైట్ మారాలి. వెబ్సైట్లో మోడల్స్ కానీ మార్పు చేర్పు రావాలి. ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ రావాలి. ఈ గైడ్లైన్స్ వెబ్సైట్లో ఏముందో అనే ఆధారంగా ఇంప్లిమెంటేషన్ అంతే సీరియస్గా ఉండాలి. దాని మీద మానిటరింగ్ ఉండాలి. ఈ 4 అంతే సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు వేగంగా వస్తాయి, రిజల్ట్స్ మంచిగా వస్తాయి.
చట్టం వచ్చేంత వరకు చాలా వేగంగా పనిచేయడం జరిగింది. అందరు పెద్ద స్థాయి వ్యక్తులందరూ దాంట్లో భాగస్వాములు అయ్యారు. ప్రజలందరినీ భాగస్వాములు చేశారు. అసెంబ్లీలో చర్చ, అక్కడి వరకు మీకు అంత వేడి కనపడుతుంది. రెండోది రూల్స్ వచ్చిన కొత్తలో తక్కువ సమయంలో రూల్స్ వచ్చినాయి కాబట్టి 1-2 ఇబ్బందులు ఉంటే రూల్స్లో ఉండొచ్చు. ఎందుకంటే అంత సమయం తీసుకోలే. మామూలుగా అయితే రూల్స్ రాయడానికి ఏళ్ళ తరబడి పడ్డది కాస్త 2 నెలల్లో రూల్స్ వచ్చినాయి. అందుకు సంతోషపడాలి. కానీ ఆ స్పీడ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కరి ఇంట్రెస్ట్ కాదు కదా, అందులో 10 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. 10 మంది ఒకదానికి ఒప్పుకోవాలని లేదు. దానివల్ల కొన్ని కాంప్రమైజులు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఫీల్డ్లో అమలును బట్టి మళ్ళీ మార్చుకుంటూ పోవాలి రూల్స్లో. సో అదేది ఒకసారి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు చూడండి, ఏప్రిల్, మే, జూన్లో మొత్తం ఒక పండగ వాతావరణం ఉండే తెలంగాణలో. ఓ నెల రోజుల పాటు మండల కేంద్రాల అవగాహన సదస్సులు, ప్రజెంటేషన్ మీకు గుర్తుంటే ఆ పీపీటీ నేనే తెలుగులో తయారు చేశాను. రాష్ట్రమంతటా అందరు కలెక్టర్లు ఆ పీపీటీ వాడారు, తెలుగు పీపీటీ వాడారు. ఆ తర్వాత ఒక నెల పాటు రెవెన్యూ సదస్సు జరిగి దరఖాస్తు, అక్కడి వరకు మీకు చాలా వేగవంతంగా కనపడుతుంది. రెండోది, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న వెబ్సైట్ కాస్త గవర్నమెంట్ చేతికి వచ్చింది, ఎన్ఐసి చేతికి వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చి ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ సాఫ్ట్వేర్లో ఇంక కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని మార్పు చేర్పులు చేయాలి, అంత వేగంగా జరగట్లేదు. రూల్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆచరణకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ రెగ్యులర్ సూపర్విజన్ లేకపోతే ఏమవుతుందంటే అంత సీరియస్నెస్ ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దాన్ని పూనుకొని ఇంకొక కార్యక్రమం ద్వారా గ్రామాలకు పోయే ప్రయత్నం చేయటము, రూల్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సవరించుకునే ప్రయత్నం చేయటము, వెబ్సైట్లో కనుక చిక్కులు ఉన్నట్లయితే ఎన్ఐసితో కోఆర్డినేట్ చేసుకొని అందులో ఉన్న ఇబ్బందుల్ని మనం ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం జరగాలి. తప్పులు ఉంటాయి, ఎన్నిసార్లు చేసుకుంటూ పోయినా మళ్ళీ ఏదో ఒకటి ఫీల్డ్ ఆధారంగా మార్చుకోవాల్సిన పని వస్తుంది. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని రోజు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ రావాల్సిన మార్పులు, చేయాల్సిన మార్పులు ఎప్పుడప్పుడు చేసుకుంటూ పోయే వాళ్ళు ఉంటే ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు చర్చించాం. మరింత వేగంగా ఈ సమస్యల పరిష్కారం కావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.